వెల్కమ్ టు 5/5. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. నీట్ పేపర్ లీక్పై విద్యార్థుల ఆందోళనలతో మంత్రి పదవికి రాజీనామా చేస్తూ ప్రధాని మోదీకి రాజీనామా లేఖ పంపించారు. యువత ఆకాంక్షలను గౌరవిస్తున్నట్టు చెప్పారు ఆయన. 10 రోజులుగా జరుగుతున్న పరిణామాలు బాధించాయని ఆ లేఖలో పేర్కొన్నారు ధర్మేంద్ర ప్రధాన్. తాను వ్యక్తిగత భేషజాలకు పోవట్లేదని స్పష్టం చేశారు. దేశ యువశక్తిపై పూర్తి నమ్మకం ఉందన్నారు ఆయన. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై కాక్రోచ్ జనతా పార్టీ స్పందించింది. ఇది విద్యార్థుల విజయమని అన్నారు సిజేపీ అధ్యక్షుడు అభిజిత్ దీప్కే. ఈ విజయం నీట్ పేపర్ లీక్తో ఆత్మహత్యలకు పాల్పడ్డ విద్యార్థులకు అంకితమన్నారు ఆయన. ఢిల్లీ నుంచి మరింత సమాచారం అందించేందుకు గోపీకృష్ణ లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. గోపి, ఆఫ్టర్నూన్ 2:30 నుంచి ఈ రెసిగ్నేషన్ ఇచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు అండ్ రైట్ నౌ ప్రస్తుతం ఢిల్లీలో ఏం జరుగుతోంది? ఇది ప్రజాస్వామ్య విజయం, విద్యార్థుల విజయంగా సిజేపీ ఈ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను సెలబ్రేట్ చేసుకుంటున్న పరిస్థితి ఉంది. మరోపక్క కేంద్రం సిజేపీ 3వ విడత చర్చలు కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో కొనసాగుతున్నాయి. విద్యార్థుల ప్రధాన డిమాండ్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా నెరవేరింది. కానీ విద్యార్థులపై పెట్టిన కేసులు, అలాగే ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల ₹1 పరిహారం, అలాగే విద్యార్థులపై దాడి చేసిన పోలీసుల్ని శిక్షించడం, సో ఇవి పెండింగ్ డిమాండ్లుగా ఉన్నాయి. సో వీటికి సంబంధించిన అంశాలపైన ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. అనంతరం ఒక సంయుక్త మీడియా సమావేశం ద్వారా వీళ్ళ తదుపరి కార్యాచరణ, ఇంకా కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన ప్రతినిధులు జంతర్ మంతర్లోనే ఉన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినప్పటికీ కూడా వాళ్ళ ప్రతినిధులు కేంద్రంతో చర్చల్లో ఉన్నారు. కాబట్టి ముఖ్యంగా రాష్ట్రపతి ఆమోదం కూడా వీళ్ళు కోరుతున్న పరిస్థితి ఉంది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను ప్రధానమంత్రికి పంపించారు. సో ఆ రాజీనామాను యాక్సెప్ట్ చేయాలి, అది రాష్ట్రపతి చేతిలో ఉంటుంది. సో రాష్ట్రపతి కేంద్ర మంత్రి రాజీనామాను ఆమోదించిన తర్వాత ఉత్తర్వులు రావాలి. అలాగే ₹1 పరిహారానికి సంబంధించి కూడా ఇన్ రిటర్న్ వీళ్ళకి అష్యూరెన్స్ ఇవ్వాలి అన్నది కూడా వాళ్ళు అడుగుతున్నారు. అలాగే కేసుల ఎత్తివేషకు సంబంధించి కూడా ఎవరైతే శాంతియుతంగా ప్రొటెస్ట్ చేశారో వాళ్ళపై మాత్రమే కేసులు ఉండవని చెప్పి కేంద్రం చెప్పింది. కానీ పోలీసులపై దాడులు చేసిన వారు, ఇటు కెమెరాలో ఐడెంటిఫై అయి ఉన్నవాళ్ళు, సో వాళ్ళపైన ఖచ్చితంగా చర్యలు తీసుకునే దిశగా కేంద్రం ముందుకెళ్తుంది. కాబట్టి సో దానికి సంబంధించిన విషయాలపైన కూడా క్లారిటీ తీసుకుంటున్నారు. అలాగే ఈ కాంపెన్సేషన్కి సంబంధించిన అంశంపైన కూడా ఇటు కేంద్రంతో ఎప్పటి వరకు ఇది క్లియర్ చేస్తారు, అలాగే దీనికి సంబంధించి ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి డేటా తెప్పించుకుని ఎక్కడెక్కడ ఎవరెవరు చనిపోయారు, దానికి తగిన ముఖ్యంగా పరిహారం ఇస్తామని చెప్పి మాత్రమే కేంద్రం చెప్తుంది. కానీ ₹1 ఎక్కడ కూడా మెన్షన్ చేయడం లేదు. సో మిగతా డిమాండ్స్ కన్సిడరేషన్లో ఉన్నాయని చెప్తున్నారు. కాబట్టి సో వాటికి సంబంధించిన చర్చలు కొనసాగుతున్నాయి. ఇక నెక్స్ట్ ఇప్పటికే 3 మెట్రో స్టేషన్లని సెంట్రల్ ఢిల్లీలో తెరిచారు. మండీ హౌస్, సెంట్రల్ సెక్రటరియట్, అలాగే రాజీవ్ చౌక్. సో ప్రొటెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళిపోయే వాళ్ళు జంతర్ మంతర్ని ఇప్పటికే ఖాళీ చేసి కొంతమంది నిరసనకారులు, ఆందోళనకారులు వెళ్ళిపోతున్న పరిస్థితి. కాబట్టి సో మెట్రో స్టేషన్స్ అన్నీ కూడా తెరిచారు. నార్మల్ సిచ్యువేషన్స్ వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. రేపటికల్లా పూర్తిగా నార్మల్సీ జంతర్ మంతర్, సెంట్రల్ ఢిల్లీ పరిసరాల్లో వచ్చే అవకాశం ఉంటుంది. మొబైల్ ఇంటర్నెట్ రెస్ట్రిక్షన్స్, మెట్రో స్టేషన్స్ మూసివేయడం, ఇవన్నీ కూడా యాజ్ వెల్ నార్మల్ సిచ్యువేషన్కి వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే గోపి, ఇట్స్ బీన్ 1 hour కాన్స్టిట్యూషన్ క్లబ్లో 3వ దఫా చర్చలు జరుగుతున్నాయి కదా, సో ఇంకా ఎంతసేపు అవి కొనసాగే అవకాశం కనిపిస్తోంది? అండ్ ఇవాల్టి రిజిగ్నేషన్ తర్వాత చర్చల ఎజెండా ఎలా ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి? ఎస్, కాన్స్టిట్యూషన్ క్లబ్లో ప్రస్తుతం ఇంకా కొనసాగుతున్నాయి చర్చలు. సోనం వాంగ్చుక్కి ఈ సమాచారాన్ని చేరవేయడం సహా ఆయన ఇంకా మేధాత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాబట్టి సో ఆయన్ని నిర్బంధానికి కూడా వదిలిపెట్టాలి అన్నది కూడా వాళ్ళ ప్రధాన ఎజెండాలో ఉంది. సో ఆయన ఇప్పటికే దీక్ష విరమించారు కాబట్టి సో ఆయన విషయంలో ఎటువంటి ఇబ్బంది లేదు. అండ్ నెక్స్ట్ వీళ్ళ సంయుక్త ప్రకటన, ఇటు కేంద్ర మంత్రులు జితేంద్ర సింగ్, అలాగే జేపీ నడ్డా, ఇటు సౌరవ్ దాస్, అలాగే అశుతోష్ రాంకే, వీరంతా కలిసి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించడంతో పాటుగా నెక్స్ట్ వీళ్ళు ఎప్పటి వరకు తమ నిరసన ప్రాంగణాన్ని వదిలేస్తారు, అలాగే కేంద్రం తమ డిమాండ్ల పట్ల ఏ విధంగా స్పందించింది అనేది సంయుక్తంగా కానీ విడివిడిగా కానీ మీడియాని అడ్రస్ చేసే అవకాశం ఉంది. ఇక కేంద్ర ప్రభుత్వం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు కాబట్టి సో ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్ట్రీ బాధ్యతలు ఎవరికి ఇవ్వాలి, అలాగే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఏమన్నా జరుగుతుందా, లేక అడిషనల్గా ఇప్పుడున్న మంత్రివర్గంలో ఉన్న మంత్రికి అడిషనల్ ఛార్జ్గా విద్యాశాఖని ఎవరికైనా అప్పగిస్తారా, అలాగే నెక్స్ట్ పార్లమెంట్లో ఎల్లుండి బిల్లు రాబోతుంది కాబట్టి సో ఫ్లోర్ కోఆర్డినేషన్ కానీ, అలాగే విద్యార్థులు అలాగే విపక్షాల మెజార్టీ డిమాండ్కి అంగీకరించారు. కాబట్టి రాహుల్ గాంధీ కాసేపటి క్రితమే మీడియాతో మాట్లాడుతూ ఆయన ఒక సోషల్ మీడియా వీడియో రిలీజ్ చేశారు. ఇంకా పెండింగ్లో ఉన్నాయి, మోడీ క్షమాపణ చెప్పాలి, అలాగే విద్యార్థులపై పెట్టిన
కేసులు ఎత్తివేయాలి అన్న 2 డిమాండ్లు ఇంకా పెండింగ్లో ఉన్నాయని చెప్పి రాహుల్ గాంధీ ఎక్స్లో పోస్ట్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ పార్లమెంట్ సమావేశాల సజావుగా జరగడం అండ్ పార్లమెంట్లో బిల్లు తేవడం పేపర్ లీక్ సంబంధించి ఇక దేశంలో కేవలం ఒక ఎన్టీఏనే కాదు, దేశంలో ఎక్కడ ఎటువంటి పేపర్ లీక్ జరిగినా కఠినంగా శిక్షించే విధంగా గరిష్టంగా 10 ఏళ్ల జైలు శిక్ష, 10 కోట్ల జరిమానా, అలాగే విద్యా సంస్థల్లోకి జరిగిన లేక వ్యవస్థలో ఇంటర్నల్గా మినిస్ట్రీ తరపు నుంచి ఏజెన్సీస్ తరపు నుంచి జరిగినా కూడా కఠినంగా శిక్షించే విధంగా చట్టంలో మార్పుల్ని రూపొందించడం జరిగింది. సో దానికి సంబంధించిన బిల్లు పార్లమెంట్లో ఆమోదానికి సంబంధించిన చర్చ సందర్భంగా చాలా కీలక విషయాలను ఇటు కేంద్ర ప్రభుత్వం తరఫున కూడా కేంద్రం విద్యా వ్యవస్థలో మార్పులకు సంబంధించిన అంశాలపైన సమగ్రంగా మాట్లాడేందుకు కేంద్రం సిద్ధమవుతుంది. ఇటు విపక్షాలు కూడా మరి పెండింగ్ అంశాలు ఇంకా పెండింగ్లో ఉన్నాయి, మోడీకి క్షమాపణ చెప్పాలంటున్నారు రాహుల్ గాంధీ. కాబట్టి సో మరి ఎల్లుండి జరిగే చర్చ, పార్లమెంట్ సమావేశాలు జరుగుతాయా లేదా ఇంకా వాయిదాలు కొనసాగుతాయా, దీనిపై కూడా ఉత్కంఠ కొనసాగుతుంది. నెక్స్ట్ ఇటు డ్యామేజ్ కంట్రోల్ సంబంధించి కూడా బీజేపీ కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించడం జరిగింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాని ముఖ్యంగా ప్రతి ఒక్కరు కొనియాడుతూ కేంద్ర మంత్రులు మీరు విద్యా వ్యవస్థ కోసం చాలా బాగా పనిచేశారు అని చెప్పి ఆయనకు మద్దతుగా కూడా ఎక్స్లో పోస్ట్ చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. రైట్ గోపికృష్ణ. సీజేపీ విద్యార్థుల ఆందోళనలతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ పరిణామాలతో బీజేపీలో కూడా సరికొత్త మార్పులు చోటు చేసుకోబోతున్నాయనే ప్రచారం జరుగుతోంది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన వెంటనే మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ కు బీజేపీ కేంద్ర నాయకత్వం నుంచి పిలుపు రావడం చర్చనీయాంశంగా మారింది. ఫడ్నవీస్ తో పాటు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం షిండే ఢిల్లీ బయలుదేరి వెళ్తున్నారనే వార్తలు కూడా జోరందుకున్నాయి. ఫడ్నవీస్ ను బీజేపీ కేంద్ర నాయకత్వం ఇంత అత్యవసరంగా ఢిల్లీకి ఎందుకు పిలిచింది అనే దానిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆయనను కేంద్ర కేబినెట్ లోకి తీసుకుంటారనే ప్రచారం మొదలైంది. ఫడ్నవీస్ కేంద్రంలోకి వెళితే ఆయన స్థానంలో మహారాష్ట్ర సీఎంగా షిండేను నియమిస్తారనే వార్తలు కూడా చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలకు ఊతమిచ్చేలా శివసేన ఉద్ధవ్ వర్గం నేత సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఫడ్నవీస్ కేంద్ర విద్యాశాఖ మంత్రి కాబోతున్నారని కామెంట్ చేశారు. మహారాష్ట్రలో సీఎం మార్పు ఖాయమన్నారు. అసోసియేట్ ఎడిటర్ మహాత్మాతో మాట్లాడదాం. మహాత్మా, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత చాలా మార్పులు జరుగుతున్నాయి. సో నెక్స్ట్ ఎవరు ఎడ్యుకేషన్ మినిస్టర్, అలాగే ఇప్పుడు వీళ్ళిద్దరికి మాత్రమే ఎందుకు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది? రెండు వేర్వేరు ఇన్సిడెంట్స్, కాకపోతే ఒకే సమయంలో ఇవి చోటు చేసుకునేసరికి రెండింటిని ఇంటర్లింక్ చేసి మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒకటి, కేంద్ర క్యాబినెట్ని రీషఫుల్ చేయాలన్న ఆలోచన చాలా కాలంగా ఉంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం మూడోసారి ఏర్పడి ఎన్డీఏ 3.0 ఏర్పడి 2 ఏళ్లు దాటిపోయింది. ఈ సందర్భంగా క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ చేసే కసరత్తుని ఇంటర్నల్గా ఆల్రెడీ మొదలుపెట్టారు. ఆ క్రమంలో పర్ఫార్మెన్స్ అన్నది ఎక్కడికక్కడ తీసుకుంటున్నారు. ఎవరు బాగా పర్ఫామ్ చేశారు, ఎవరి పర్ఫార్మెన్స్ బాగాలేదు అన్నది చూసి గతంలో కూడా ఎన్డీఏ 1లోను 2లోను ఎలాగైతే మార్పులు చోటు చేసుకున్నాయి ఇప్పుడు కూడా అలా జరగబోతున్నాయి. అందులో భాగంగా మహారాష్ట్ర నుంచి ఏక్నాథ్ షిండే కుమారుడు శ్రీకాంత్ షిండే కళ్యాణ్ నుంచి ఎంపీగా ఉన్నాడు. ఆయన ఈ మధ్యకాలంలో ఆపరేషన్ టైగర్ పేరుతో శివసేన యూబీటీ ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన ఎంపీలను ఇటు ఎన్డీఏలోకి తీసుకోవడంలో చాలా కీలక పాత్ర పోషించారు శ్రీకాంత్ షిండే. శ్రీకాంత్ షిండేని ఇప్పుడు కేంద్ర క్యాబినెట్లోకి తీసుకునే అంశం మీద ఒకటి చర్చ జరుగుతుంది. దానికోసం ప్రధానంగా ఇప్పుడు ఈ దేవేంద్ర ఫడ్నవీస్ని, ఏక్నాథ్ షిండేని ఢిల్లీకి పిలిపించినట్లుగా భారతీయ జనతా పార్టీ వర్గాల నుంచి మనకు అందుతున్న సమాచారం. ఎట్ ద సేమ్ టైం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ఒక పోర్ట్ఫోలియో అయితే ఖాళీ అయింది. ఆ ఖాళీని ఫడ్నవీస్తో భర్తీ చేస్తారు అన్న చర్చ, లేకపోతే సంజయ్ రౌత్ వంటి నేతలు మాట్లాడడం ఇదంతా జరిగినా సరే మహారాష్ట్రకి ఫడ్నవీస్ని తప్పిస్తే ఆ రాష్ట్రంలో మళ్ళీ పార్టీ పరిస్థితి అయినా ప్రభుత్వం అయినా బ్యాలెన్స్ అనేది కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ఇప్పటికైతే ఫడ్నవీస్, ఏక్నాథ్ షిండే ఈ ఇద్దరు బ్యాలెన్స్ తోటి ముందుకు తీసుకెళ్లగలుగుతున్నారు ప్రభుత్వాన్ని. దేవేంద్ర ఫడ్నవీస్కి ఒక మంచి అడ్మినిస్ట్రేటర్గా, అలాగే ఒక పొలిటీషియన్గా, అంటే ఎవరినైనా సరే కన్విన్స్ చేయగలిగిన ఒక రాజకీయవేత్తగా ఆయనకు పేరుంది. ఆయన మహారాష్ట్రకే ప్రస్తుతం అవసరం అన్న భావనలో భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం ఉంది. కాబట్టి ఆయన్ని ఇప్పట్లో ముఖ్యమంత్రి పదవి నుంచి అయితే తప్పించే అవకాశం ఉండదు అన్నదే బీజేపీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. కాకపోతే ఆ రాష్ట్రం నుంచి కొంతమందిని మళ్ళీ కొత్తగా కేంద్ర క్యాబినెట్లోకి ఇండక్ట్ చేసుకునే అవసరం ఉంది, అవకాశం కూడా ఉంది. కాబట్టి దానికి సంబంధించి చర్చించడం కోసమే ఆ ఇద్దరు నేతల్ని పిలిపించారు. అయితే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా సమయంలోనే ఈ పిలుపు అన్నది జరగడం, రెండు ఏకకాలంలో జరిగేసరికి దానికి లింక్ చేస్తూ ధర్మేంద్ర ప్రధాన్ స్థానంలోనే ఫడ్నవీస్ వచ్చేస్తారు అన్న ఊహాగానాలు ఇవన్నీ కూడా చెలరేగుతున్నాయి. కాకపోతే భారతీయ జనతా పార్టీ ఇంటర్నల్ సోర్సెస్ ప్రకారం అయితే ఆ అవకాశం లేదు అన్నదే తెలుస్తోంది. అయితే దేశవ్యాప్తంగా
ఈ రీషఫుల్ అన్నది ఉంటుంది. అందులో భాగంగా కొన్ని రాష్ట్రాల్లో కొంతమందిని డ్రాప్ చేసి పార్టీ అవసరాల కోసం వాడుకుంటారు, కొంతమందిని కొత్తగా మళ్ళీ కేంద్ర క్యాబినెట్లోకి తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. అందులో ఇప్పుడు మహారాష్ట్ర అనేది ఒక కీలకమైన రాష్ట్రం ఎన్డీఏకి చూసుకుంటే, అందుకనే ఆ రాష్ట్రంతో ఈ కసరత్తుని ఓపెన్గా మొదలుపెట్టినట్టుగా మనం భావించవచ్చు. రైట్ మహాత్మా. కమింగ్ టు థర్డ్ న్యూస్, తెలంగాణలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల లక్ష్యంగా బీజేపీ దూకుడు పెంచుతోంది. గ్రేటర్ హైదరాబాద్, ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్స్ పై కన్నేసిన బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇక ఈ క్రమంలోనే తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు అధ్యక్షతన కీలక అంతర్గత సమావేశం జరుగుతోంది. ఈ భేటీకి తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్, ఆర్గనైజింగ్ ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. గ్రేటర్ హైదరాబాద్, ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్స్ పరిధిలోని ముఖ్య నేతలతో భేటీ అయి రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, కార్యాచరణపై చర్చిస్తున్నారు. ఇక ఎన్నికలకు సంబంధించి బీజేపీ నేతలకు అభయ్ పాటిల్, సునీల్ బన్సల్ దిశానిర్దేశం చేస్తారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలే టార్గెట్ గా ఇప్పటికే బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. గత నెలలో తెలంగాణకు వచ్చిన బీజేపీ చీఫ్ నితిన్ నబీన్ 3 రోజుల పర్యటనతో హైదరాబాద్, వరంగల్ ని చుట్టేశారు. ఇక పార్టీ శ్రేణులతో సమావేశమై కీలక ఆదేశాలు కూడా ఇచ్చారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలే గెలుపే లక్ష్యంగా పనిచేయాలని నితిన్ నబీన్ సూచించారు. ఈ క్రమంలోనే ఇప్పుడు అభయ్ పాటిల్, సునీల్ బన్సల్ సమక్షంలో కీలక సమావేశం జరుగుతుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా స్పెషల్ కరెస్పాండెంట్ ఎలెందర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఎలెందర్, తెలంగాణలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల లక్ష్యంగా వ్యూహరచన కలుపుతున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు బీజేపీ నేతలు మెయిన్ గా ఫోకస్ పెంచడానికి గల కారణాలు ఇంకేమనుకోవచ్చు? ఎలాంటి వ్యూహరచనతో ముందుకెళ్తున్నారు? రైట్, ఈరోజు మధ్యాహ్నం నుంచి బీజేపీ కీలక నేతల మీటింగ్ అయితే నడుస్తుంది. ప్రత్యేకంగా టూరిజం ప్లాజాలో, బేగంపేటలో ఉన్నటువంటి టూరిజం ప్లాజాలో ఈ మీటింగ్ అయితే ప్రారంభమైంది. మధ్యాహ్నం నుంచి కూడా కంటిన్యూ అవుతుంది. దీనికి రామచంద్రరావుతో సహా ఈ 3 జిల్లాల అంటే వరంగల్, ఖమ్మం, అదేవిధంగా హైదరాబాద్లోని 3 మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులంతా కూడా ఈ మీటింగ్లో పాల్గొన్నారు. దాంతోపాటుగా ఆఫీస్ బేరర్ మీటింగ్ కూడా కంటిన్యూ అవుతుంది. సో మొదటగా జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు త్వరలో రాబోతున్నాయి. హైదరాబాద్ ఇప్పటికే జిహెచ్ఎంసీని మిగతా కొన్ని చుట్టుపక్కల ఉన్నటువంటి కార్పొరేషన్లతో మిక్స్ చేసి 3 విభాగాలుగా డివైడ్ చేశారు. ఈ 3తో పాటు వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలు కూడా జరగాల్సిన నేపథ్యంలో వీటిపైన ఫోకస్ పెంచింది బీజేపీ. సో దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే జాతీయ అధ్యక్షుడు వచ్చినటువంటి నేపథ్యంలో అప్పటికే కలిసి మీటింగ్లు చేసినటువంటి దిశానిర్దేశం చేసినటువంటి అధినాయకత్వం ఇప్పుడు దీనికి సంబంధించి ఎలా ముందుకు వెళ్ళాలి అనే అంశాలకు సంబంధించి కూడా దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ అభయ్ పాటిల్, అదేవిధంగా సునీల్ బన్సాల్ ఈ మీటింగ్లో ముఖ్యంగా జాతీయ నాయకత్వం ఇస్తున్నటువంటి సూచనలు ఏవైతే ఉన్నాయో వాటిపైన ఒక సూచనలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఆఫీస్ బేరర్ మీటింగ్ కూడా కంటిన్యూ అవుతుంది. దీనికి సంబంధించి మరొక 1-2 అవర్స్ పాటు ఈ మీటింగ్ అనేది, అంతర్గత మీటింగ్ అనేది కంటిన్యూ అవుతున్నటువంటి నేపథ్యంలో ఓవరాల్గా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిణామాలు కావచ్చు, అంటే ఇప్పుడు రీసెంట్గా జరిగినటువంటి కేంద్ర మంత్రి రాజీనామా అంశంతో పాటుగా బీజేపీ ఈ విద్యార్థులకు సంబంధించినటువంటి విద్యార్థుల సమస్యలపైన పోరుబాటు చేసేందుకు సిద్ధమైనటువంటి నేపథ్యంలో ఆ అంశాలపైన ఎలా ముందుకు వెళ్ళాలి, సో దీంతో పాటుగా రాబోయేటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎట్లా ముందుకు వెళ్ళాలంటే పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి ఎంపిక కావచ్చు, అదేవిధంగా క్షేత్రస్థాయిలో గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి చిన్న గొడవలు కావచ్చు, అంటే చిన్నపాటి కార్యకర్తల మధ్య ఉన్నటువంటి అంతర్గత ఇష్యూస్ కావచ్చు, వాటిని ఎట్లా అడ్రస్ చేయాలి, దాంతోపాటుగా అభ్యర్థుల ఎంపికను, అదేవిధంగా కాంగ్రెస్ ప్రస్తుత ప్రభుత్వం క్షేత్రస్థాయిలో ఎక్కడైతే ప్రజలను ఇబ్బంది పెట్టేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో దాంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారో వాటిని ఎట్లా అడ్రస్ చేయాలి, దాంతోపాటుగా గత ఎన్నికలు అంటే గ్రామ పంచాయతీ ఎన్నికలు కావచ్చు, మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించినటువంటి విషయంలో ఎట్లా ముందుకు వెళ్ళాం, అక్కడ జరిగినటువంటి లోటుపాట్లు ఏంటి, ఇప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల అంశాలపైన కూడా పూర్తి స్థాయిలో ఈ రీసెంట్ యాక్టివిటీస్తో పాటుగా ఈ ఎన్నికల ప్రధాన అజెండాగా కూడా అయితే ఈ మీటింగ్ అయితే మధ్యాహ్నం నుంచి కంటిన్యూ అవుతుంది. సాయంత్రం దాదాపుగా 6-7 గంటల వరకు కూడా ఈ మీటింగ్ కంటిన్యూ అవుతుంది. దాని తర్వాత దీనికి సంబంధించినటువంటి నాయకులంతా కూడా కొంచెం బ్రీఫ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా ప్రజెంట్ ఇష్యూస్తో పాటుగా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగబోయేటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి దిశానిర్దేశం అయితే జాతీయ అధిష్టానం ప్రస్తుతం ఉన్నటువంటి సీనియర్ నాయకులకు అయితే దిశానిర్దేశం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ లెందర్. ఇక కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మరణం తర్వాత కాపుల్లో అంతర్మథనం మొదలైందా అంటే అవుననే టాక్ వినిపిస్తోంది. రంగా తర్వాత ముద్రగడ, అయితే ముద్రగడ తర్వాత ఇప్పుడెవరు అనే ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. కులాలకి అతీతంగా ప్రయాణం ఉంటుందని ఇప్పటికే పవన్ క్లారిటీ ఇవ్వడంతో ముద్రగడ తర్వాత ఎవరనే ప్రశ్న ఇప్పుడు చర్చనీయాంశమైంది. గుంటూరు వేదికగా జరిగిన ముద్రగడ సంస్మరణ సభకు పార్టీలకి అతీతంగా కాపు నేతలు హాజరయ్యారు. అందరూ ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉందని, అప్పుడే కాపులకి సరైన గుర్తింపు ఉంటుందన్నారు.
కాపు జాతికి మొదట రంగా, తర్వాత ముద్రగడ అండగా నిలిచారు. అప్పట్లో రంగా కాపునాడు పేరుతో ముందుకు వెళ్లారు. తర్వాత కాపుల రిజర్వేషన్ ఉద్యమాన్ని ముద్రగడ భుజానికి ఎత్తుకుని చివరి శ్వాస వరకు పోరాటం చేశారు. గతంలో కాపులకి 5% రిజర్వేషన్, కాపు కార్పొరేషన్ ద్వారా ఆర్థిక సాయం లాంటివి ముద్రగడ పోరాటం ఫలితంగానే కాపులకి అందాయి. అయితే ఇప్పుడు కాపులకి కోసం నిలబడేది ఎవరు? మొదట వంగవీటి రంగా, తర్వాత ముద్రగడ, మరి నెక్స్ట్ ఎవరు? ఈ చర్చ జోరందుకుంది. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి నాగరాజు సిద్ధంగా ఉన్నారు. నాగరాజు, కాపు సామాజిక వర్గాన్ని ముందుకు తీసుకువెళ్లే నాయకుడు ఎవరు అనే చర్చ జరుగుతోంది. మరి ఆ నాయకుడి పేరు, ఎలాంటి డిస్కషన్స్ జరుగుతున్నాయి ఆ పేరు మీద, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం అయితే మాత్రం ఈరోజు జరిగిన ముద్రగడ సంతాప సభలో మాత్రం నేతలంతా ముద్రగడ కాపు కులానికి చేసిన సేవలు, అదేవిధంగా ఆయన వ్యవహార శైలి మీద మాట్లాడటం జరిగింది. అయితే ప్రధానంగా రాష్ట్రంలో చాలా చోట్ల కూడా ముద్రగడ సంతాప సభలు జరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కనుక చూసుకున్నట్లయితే కాపు సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువ. అదేవిధంగా వంగవీటి రంగా కృష్ణా జిల్లాకు సంబంధించిన వ్యక్తి, విజయవాడ సంబంధించింది కాబట్టి ఆయన శిష్యులు అనేక మంది ఈ ప్రాంతంలో, గుంటూరులో కావచ్చు, విజయవాడలో కావచ్చు, ఎక్కువ మంది ఉన్నారు ఆయన శిష్యులు. ఆయన మరణం తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు, ఇప్పుడు చాలా సీనియర్లుగా కొనసాగుతున్న కాపు నేతలు అనేక మంది ఉన్నారు. ఈ నేపథ్యంలోనే 2 జిల్లాల నుంచి కూడా ఈరోజు ముద్రగడ సంతాప సభకు అనేక మంది నేతలు అయితే రావడం జరిగింది. పార్టీలకు అతీతంగా కూడా రావడం జరిగింది. అయితే వీరంతా కూడా ఒకటే, ముఖ్యంగా 2014 నుంచి జరుగుతున్న ఎన్నికలను కనుక తీసుకున్నట్టయితే 2014, 19లో కావచ్చు, అదేవిధంగా తర్వాత 19, 24 జరిగిన ఎన్నికల్లో కూడా కాపులు రాజ్యాధికారాన్ని నిర్ణయించే శక్తిగా ఎదిగారు. కాబట్టి రానున్న ఎన్నికల్లో కూడా కాపులంతా కూడా కలిసి ఉండాలి, అప్పుడే ఈ రాజ్యాధికారాన్ని డిసైడ్ చేసే దిశగా ఉండగలుగుతాం. కాబట్టి పార్టీలకు అతీతంగా కలిసి ఉండాలని చెప్పారు. అదేవిధంగా నాయకత్వం, ఎందుకంటే ప్రధానంగా కాపులు వంగవీటి రంగా తర్వాత ముద్రగడ ఏదైతే కాపు రిజర్వేషన్ కోసం చాలా పెద్ద ఎత్తున ఉద్యమం చేసిన నేతగా కూడా ముద్రగడ పద్మనాభం గారికి ఈ రాష్ట్రంలో పేరుంది. ఆ తర్వాత అటువంటి స్థానంలో ఎవరుంటారు అనేది మాత్రమైతే చర్చ నడుస్తుంది. కానీ అటువంటి సీనియర్ నేతలు, ఆయన శిష్యులుగా ఉన్నవాళ్ళు, అంటే రంగా శిష్యులుగా ఉన్నవారు, అదేవిధంగా ముద్రగడతో కలిసి పనిచేసిన వాళ్ళు అనేక మంది ఈ 2 జిల్లాల్లో ఉన్నారు. కాబట్టి ప్రత్యేకంగా ఒక పేరు మీద కాదు, కానీ అందరూ అటువంటి నాయకత్వాన్ని అయితే కోరుకుంటున్నారు. అటువంటి నాయకుడు మరలా ఉండాలనేది కూడా ఇక్కడ చాలా చోట్ల మనకు వ్యక్తమైన అభిప్రాయాల్లో కూడా తెలుస్తూ ఉంది. అదేవిధంగా ముఖ్యంగా ఎవరైతే సీనియర్లు, అంటే వైసీపీలో చాలా ఎక్కువ మంది ఉన్న కాపు నేతల్లో ఈరోజు మీటింగ్ హాజరైన వాళ్ళలో కూడా మాజీ మంత్రులుగా చూసుకున్నట్టయితే అంబటి రాంబాబు కావచ్చు, విడుదల రజనీ కావచ్చు, ఇటువంటి వారు వచ్చారు. అదేవిధంగా టీడీపీ నుంచి బోండా ఉమా, కృష్ణా జిల్లాకు సంబంధించిన బోండా ఉమా కూడా ఈరోజు సమావేశంలో పాల్గొనడం జరిగింది. జనసేన పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలు కూడా, గుంటూరు జిల్లాకు సంబంధించిన నేతలు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. అయితే వీరంతా కూడా ముద్రగడ సేవలను కొనసాగిస్తూ ఆ తర్వాత కాపు కులానికి సంబంధించి ఇదే అంశాన్ని అంబటి రాంబాబు కూడా పదార్థ ప్రస్తావిస్తూ ముద్రగడ విగ్రహాలతో పాటు ప్రతి నియోజకవర్గంలో కూడా కాపు జేఏసీలు ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని మాత్రం నొక్కి వక్కానికి చెప్పడం జరిగింది. కాబట్టి రానున్న రోజుల్లో కాపులంతా ఐక్యంగా ఉండాలి, రాజ్యాధికార దిశగా ప్రయత్నం చేయాలి అంటే ప్రధానంగా ముద్రగడ చనిపోయిన తర్వాత ఆయన విగ్రహాలను ఏర్పాటు చేసుకుంటూ నియోజకవర్గాల వారీగా జేఏసీని కూడా ఏర్పాటు చేయాలి. కాపులంతా కలిసి రాజ్యాధికారం దిశగా అడుగులు వేయాలి. అయితే బలమైన నాయకుడిగా ఎవరు ఉంటారు ఏంటి అనే దాని మీద అయితే ఒక వ్యక్తి పేరు చర్చ జరగలేదు, కానీ ఒక నాయకత్వం అవసరం అనేది భావన అయితే వ్యక్తమవుతుంది. కానీ గతంలో ఉన్న పరిస్థితులు ఈరోజు సమాజంలో లేవు. చాలా చోట్ల కూడా కాపు సంఘాలు ఏర్పడతా ఉన్నాయి జిల్లాల వారీగా. అదేవిధంగా రీజనల్ ప్రాంతాలు, ఇప్పుడు మనం వైజాగ్లో చూసుకుంటే కొన్ని కాపు సంఘాలు ఉన్నాయి, అదేవిధంగా గుంటూరు లాంటి చోట్ల ఉన్నాయి. రాయలసీమలో వస్తే బలిజలో కూడా కొన్ని కాపు సంఘాలు పెట్టుకొని ఎవరికి వారు కాపు సమస్యల మీద ఫైట్ చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. కాబట్టి అందరినీ కలుపుకొని వెళ్ళగలిగే ఒక నాయకత్వం మాత్రం అవసరం ఉంది అనేది ఈరోజు సమావేశానికి హాజరైన కాపు నేతల్లో వారి మాటల్లో కూడా వ్యక్తమైన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. రైట్, థాంక్యూ నాగరాజ్. తిరుపతి ఏర్పేడు వ్యాసాశ్రమంలో ఎట్టకేలకు చర్చలు ముగిశాయి. పీఠాధిపతి పరిపూర్ణానందగిరి స్వామితో జరిగిన స్వామీజీల చర్చలు విఫలమయ్యాయి. 3 ప్రధాన డిమాండ్లపై పరిపూర్ణానందగిరి స్వామితో చర్చించాం. తమ డిమాండ్ల పట్ల సానుకూలంగా స్పందించలేదని వ్యాసాశ్రమం పరిరక్షణ సమితి అధ్యక్షులు స్వరూపానంద స్వామి చెప్పారు. ఆశ్రమ అధికారిగా ఉన్న అమర్నాథ్ రెడ్డిని తొలగించాలని కోరామని చెప్పారు. ఆశ్రమ నిబంధనల ప్రకారం పరిపూర్ణానంద సోదరుడి పెత్తనం ఉండకూడదని అడిగినట్లు వారు చెప్పారు. ఆశ్రమంలో అమ్మాయిల యాక్టివిటీ తప్ప మరేమీ జరగడం లేదన్నారు. ఆశ్రమానికి పూర్వ వైభవం తీసుకొచ్చేలా 21 మందితో కమిటీ వేయాలని కోరినట్లు చెప్పారు. 3తోనే ఆశ్రమ పాలన కొనసాగుతోందన్నారు. ఆధ్యాత్మికానికి ఆలవలంగా నిలవాల్సిన ఆశ్రమం ఇప్పుడు ఆధిపత్య పోరుకు అడ్డాగా మారింది. వేదం బోధించాల్సిన స్వామీజీల మధ్య ఇప్పుడు విభేదాలు వేదికెక్కాయి. తిరుపతి జిల్లా ఏర్పేడులోని వ్యాసాశ్రమంలో వివాదం హాట్ టాపిక్ గా మారింది. అంతకుముందు చర్చల కోసం వచ్చిన పోలీసులతో తిరుపతి వ్యాసాశ్రమంలో స్వామీజీలు వాగ్వాదానికి దిగారు.
అధికారుల సమక్షంలోనే చర్చిస్తామని, అధికారులు లేకుండా చర్చించబోమని స్వామీజీలు తెగేసి చెప్పారు. దీంతో ఏర్పేడు ఆశ్రమంలో ఉద్రిక్తత కొనసాగుతోంది. తిరుపతి జిల్లా ఏర్పేడులోని వ్యాసాశ్రమం దాదాపు 100 ఏళ్ల చరిత్ర కలిగిన ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా ఉంది. కానీ ఇప్పుడు ఆశ్రమాలకు సంబంధం లేని వ్యక్తులు చొరబడ్డం, 100 కోట్ల ఆస్తులు అన్యాక్రాంతం చేశారన్న ఆరోపణలతో మఠంలో ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. ఈ 2 వర్గాల మధ్య ఏర్పడిన విభేదాలు ఇప్పుడు ఏర్పేడు వ్యాసాశ్రమంలో ఉద్రిక్తతకు దారితీశాయి. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, వ్యాసాశ్రమంలో అసలు ఏం జరుగుతోంది? స్వామీజీలు ప్రధానంగా చేస్తున్న డిమాండ్లేంటి? వివాదాలు పరిష్కారమయ్యే ఛాన్స్ ఉందా? అంటే ఈరోజు జరిగిన చర్చలను బట్టి చూస్తే వివాదం అయితే పరిష్కారం అయ్యే పరిస్థితులు ఎక్కడా కనిపించట్లేదు. ఎందుకంటే దాదాపుగా ఒక 1000 మందికి పైగానే మలయాళ స్వామి ఆశ్రమానికి సంబంధించిన భక్తులతో పాటు పీఠాధిపతులు, స్వామీజీలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్నారు. వీళ్ళందరూ కూడా 3 ప్రధాన డిమాండ్లను పీఠాధిపతి ముందు ఉంచే ప్రయత్నం చేశారంటే ఉదయం నుంచి ఒక హైడ్రామా నడిచింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా పెద్ద ఎత్తున ఒక 100 మందికి పైగానే పోలీసులు ఆశ్రమంలో మోహరించారు. ప్రత్యేకించి వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఆశ్రమానికి సంబంధించిన భక్తులు, దాతలు, అట్లాగే పూర్వ విద్యార్థులు, కొన్ని మఠాలకు సంబంధించిన స్వామీజీలు వీళ్ళంతా కూడా 3 ప్రధానమైన డిమాండ్లను తీసుకొచ్చారు. ఒకటి, పీఠాధిపతిగా పరిపూర్ణానందగిరి స్వామి కొనసాగుతూనే ఆశ్రమ అధికారిగా కొనసాగుతున్న అమర్నాథ్ రెడ్డిని తొలగించాలని, అట్లాగే ఎవరైతే పీఠాధిపతి సోదరుడుగా ఉన్న శివరాం ఆశ్రమంపై పెత్తనం ఉంది అతన్ని తొలగించాలి, 21 మందితో కమిటీని ఏర్పాటు చేయాలి, పెద్ద ఎత్తున ఆశ్రమానికి ఒక పూర్వ వైభవం తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేయాల్సిన అవసరం ఉంది. అందుకే తాము పూర్వ విద్యార్థులుగా లేదంటే ఈ ఆశ్రమ పరంపరగా స్వామీజీలుగా కొనసాగుతున్న మేము చెబుతున్న డిమాండ్ ఒకటి, ఈ 3ను పరిష్కరించమని ముందు నుంచి కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. అయితే ఈరోజు మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో ఎట్టకేలకు చర్చలకు పిలిచారు. పోలీసులతో వాగ్వాదం జరిగిన తర్వాత లోపలికి వెళ్ళినటువంటి స్వామీజీలతో పరిపూర్ణానంద చేసిన చర్చలు విఫలమయ్యాయి. 3 డిమాండ్లను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదని చెబుతూనే మరోవైపు ఆరాధన ఉత్సవాలు పూర్తయిన తర్వాత శతాబ్ది ఉత్సవాలు జరగాల్సి ఉంది. ఆ శతాబ్ది ఉత్సవాలు తర్వాత సెప్టెంబర్లో తిరిగి చర్చలకు పిలిచినప్పుడు తమ డిమాండ్లపై పరిశీలిస్తామని చెప్పేసి ఆశ్రమ పీఠాధిపతిగా ఉన్నటువంటి పరిపూర్ణానందం చెప్పిన తర్వాత ఎవరైతే ముందు నుంచి చర్చలు కావాలి లేదంటే ఈ ఆశ్రమానికి పూర్వవైభవం తీసుకురావడంతో పాటు అన్యాక్రాంతమైన ఆస్తులు 100 కోట్లు 1000 కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులు వివిధ ప్రాంతాల్లో ఆశ్రమానికి ఉన్నాయి కాబట్టి ఈ ఆశ్రమానికి పూర్వవైభవం తీసుకురావడంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలు యథావిధిగా కొనసాగాలి అంటే ఖచ్చితంగా ఒక ప్రత్యేక కమిటీని వేయాలి. ఇందుకు ప్రభుత్వం కూడా జోక్యం చేసుకోవాలని ఒకవైపు ముఖ్యమంత్రికి, మరోవైపు డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ని స్వామీజీలు అభ్యర్థించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే లోపల ఉన్నటువంటి స్వామీజీలు ఇప్పటివరకు కూడా మీడియాతో మాట్లాడేందుకు ముందుకు రాని పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే కేవలం చర్చించినటువంటి స్వామీజీలు విఫలమైనట్టుగా చెప్పారే తప్ప లోపల ఉన్నటువంటి స్వామీజీలు ఇప్పుడు ఎవరైతే పీఠాధిపతి కానీ ఆశ్రమకు సంబంధించిన నిర్వాహకులు ఎవరు కూడా మీడియా ముందుకు వచ్చి చెప్పే పరిస్థితి లేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడలేదు. రేపు తిరిగి పెద్ద ఎత్తున స్వామీజీలు ఒక కార్యాచరణతో ముందుకెళ్లే అవకాశం ఉన్నట్టుగా మనకున్నటువంటి సమాచారం. రేపు తిరుపతిలో ఆర్జేసీ కార్యాలయం ముందు కానీ లేదంటే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసే విధంగా పూర్వ విద్యార్థులు, దాతలు, భక్తులతో కలిసి పెద్ద ఎత్తున స్వామీజీలు నిరసన వ్యక్తం చేసే అవకాశం ఉన్నట్టుగా మనకున్నటువంటి సమాచారం. అయితే ఆశ్రమంలో కొనసాగిన చర్చలు విఫలం చెందడంతో స్వామీజీలతో పాటు భక్తులు కూడా నిరాశ వ్యక్తం చేస్తున్న పరిస్థితి వేర్పేడు వ్యాసాశ్రమంలో కనిపిస్తోంది.